నమస్తే. ప్రజెంట్గా పరిగి ప్రాంతంలో ఉన్న భూముల్ని రేవంత్ రెడ్డి కబ్జాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ రైతులకు మద్దతుగా నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత మిగతా తదితర బీఆర్ఎస్ శ్రేణుల పార్టీలందరూ కలిసి పరిగి ప్రాంతానికి వెళ్ళి అక్కడ రైతుల పక్షాన మనోధైర్యం చేయడానికి వాళ్ళు బయలుదేరుతూ ఉంటే ఈ భూముల్ని దేనికోసం గుంజుకుంటున్నారు, ఫార్మా ఇండస్ట్రియల్ కోసం భూములు గుంజుకోవాల్సిన అవసరం వస్తే రేవంత్ రెడ్డి కొడంగల్లో చాలా భూములు ఉన్నాయి, ఆ భూముల్లో ఫార్మా ఇండస్ట్రీలు పెట్టొచ్చు కదా అనే విషయంలో హరీష్ రావు గారు పదే పదే మాట్లాడడం జరిగింది. ఎక్కడ కనబడితే అక్కడ 300 ఎకరాల భూమి పైన రేవంత్ రెడ్డి కన్నేసుడు, 200 ఎకరాల పైన రేవంత్ రెడ్డి కన్నేసుడు, పారిశ్రామిక భూములను ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని 9200 ఎకరాల భూములని మొత్తం కబ్జా చేసే కార్యక్రమం దిశగా రేవంత్ రెడ్డి కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులోనూ హరీష్ రావు గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు దీనిపైన ప్రభుత్వం ప్రజల తరపున గొంతెత్తి ప్రశ్నించడానికి వెళ్ళిన వాళ్ళని మధ్యదారిలోనే అడ్డగించి పోలీసులు భారీ బందోబస్తుతో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అసలు కథ దేనికోసం, అసలు పరిగిలో ఏ ల్యాండ్ కోసం వీళ్ళు అంత ఆతృతంగా ఇది చేస్తూ ఉన్నారు ఒకసారి చూద్దాం. ఇక పరిగి పర్యటనకు బయలుదేరిన మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును అప్ప జంక్షన్ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు ఇండస్ట్రియల్ పార్క్ పేరిట దళిత గిరిజన బలహీన వర్గాల భూములను గుంజుకుంటున్న కాంగ్రెస్ సర్కార్, పరిగిలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ, పరిగిలో ఘోరం జరుగుతుంది. పరిగిలో ఉన్న భూముల్ని రైతుల దగ్గర నుంచి అప్పనంగా గుంజుకుంటున్నారు. అంటే వాళ్ళ భూముల్ని, పట్టా భూముల్ని ప్రజల దగ్గర నుంచి బౌన్సర్లతోటి, రౌడీలతోటి, ఆ యొక్క స్థల ఓనర్లను సైతం దగ్గర రానియకుండా ఆ యొక్క భూముల్ని బలవంతంగా వేలిముద్రతోటి, సంతకాలతో పెట్టించి మరి భూములు గుంజుకునే ప్రయత్నం దిశగా రేవంత్ రెడ్డి బ్యాచ్ అండ్ రేవంత్ రెడ్డి టీం, రేవంత్ రెడ్డి హోంశాఖ మొత్తం పనిచేస్తూ ఉంది. ఒకట ప్రజల భూములు పోతున్నాయి, వాళ్ళ జీవనాధారం కొన్ని ఏళ్ల తరపు నుంచి వారి యొక్క భూముల్ని కాపాడుకొని ఉంటుంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళకు ఉన్న ఆస్తి భూమి, పొలాలు పండించుకొని జీవనం కొనసాగించే బ్రతుకులున్నాయి తప్ప ఇట్లాంటి దౌర్జన్యాలు చేసే బ్రతుకులు కాదంటే అక్కడ చాలా వరకు ఆ పోలీసులకు ఎదురుగా నిలిచారు. బౌన్సర్లను అక్కడ నుంచి తరిమి కొట్టారు. అయినా కూడా ప్రభుత్వం తన బలాన్ని ఉపయోగించి మరి ఆ భూముల్ని లాక్కునే కబ్జా కోర్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి దిగుతా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కాకుండా ఓ కబ్జా కోర్ లెక్క ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి అదే విజువల్ని, అరెస్ట్ చేసిన విజువల్ని చూసుకుంటే మిత్రులారా, పోలీసులు అయితే భారీగా మోహరించారు ఆ ఏరియాలో. మీరు చూడొచ్చు ఎంత అంటే ఏదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ని బట్టి దొంగల్ని కూడా అట్లా పట్టుకోలేదు ఇప్పటిదాకా. స్టిల్ మన తెలంగాణ రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పెద్ద పెద్ద బ్యాచ్లే ఉన్నాయి తెలంగాణలో, వాటిని కూడా ఇప్పుడు ఇట్లా పట్టుకోలేదు. అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్తున్న వైనాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఓన్లీ గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ డ్యూటీని కొనసాగిస్తున్నారు తప్ప వారు ప్రజల పక్షాన ఎక్కడ కూడా నిలబడడం లేదు, ఎక్కడ కూడా కనబడడం లేదు. అయితే మీరు చూడండి, పోలీసులను చూడండి ఈ వీడియోలో పూర్తి స్థాయిలో ఎట్లా మోహరించిర్రో. ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. అలాంటి ఏరియాలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి తరఫున ఈ పోలీస్ శాఖ ఎక్కడ వెళ్ళిందా? ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇక చూడండి పోలీసులు అలా బందోబస్తు చూడండి ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారో. ఇక పోలీసుల మోహరింపు చూడొచ్చిందిలా. అయితే మొన్న కొన్ని ఏరియాలలో 15 ఏళ్ళ అమ్మాయిని, 12 ఏళ్ళ అమ్మాయిని, 11 ఏళ్ళ అమ్మాయిని కిరాతకంగా అమ్మాయిని బలవంతం చేసి మరి చిన్న పాప పైన అత్యాచారం చేసి చంపేశారు. అప్పుడు ఏ రోజు కూడా పోలీసులకు ఇంత మోహరించలేదు. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రత లేదు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా చంపుకుంటున్నారు, ఆత్మహత్యలు అవుతూ ఉన్నాయి, హత్యలు అవుతూ ఉన్నాయి. అయినా కూడా పోలీసులు దాన్ని శాంతి భద్రతలను నెలకొల్పి దాన్ని అన్నింటినీ అరికట్టే కార్యక్రమాల వైపు పోలీసు శాఖ కూడా మొగ్గు చూపడం లేదు.
ఓన్లీ టార్గెట్. రేవంత్ రెడ్డి మాట్లాడిన బీఆర్ఎస్ గురించే మాట్లాడతాడు, బీజేపీ మాట్లాడిన బీఆర్ఎస్ గురించే మాట్లాడుతుంది, ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ గురించే మాట్లాడుతుంది. ఈరోజు పోలీస్ శాఖ కూడా బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతగానం రేవంత్ రెడ్డి అభివృద్ధిలకు అడ్డుకుంటున్నారంటే అక్కడ జరిగేదే లంగపని, అలా జరిగేదే లంగపని. ఆ ఫార్మా పేరుతోటి ప్రజల యొక్క భూముల్ని లాక్కునే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు, అది ప్రజల పక్షాన చేయాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కూలీనాలు చేసుకుని బ్రతికే కుటుంబాలు, వాళ్ళకున్న ఏకైక ఆధారం ఆ భూమి మాత్రమే. ఆ భూమి ఆధారాన్ని సైతం పట్టుకొని వీళ్ళు ఎంత అరాచకానికి దౌర్జన్యానికి పాల్పడుతున్నారో అది కూడా మీరు చూడొచ్చు. అయితే ఈ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో రేవంత్ రెడ్డి గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రజల కోసం ఏది కూడా మంచి చేయలే. ఓన్లీ ఎక్కడైనా భూములు ఖాళీగా ఉంటే ఆ భూములు కబ్జాలు చేసుడు, లేదంటే ఎక్కడైనా ఏరియాలో ఏదైనా ఉంటే వాటిని కబ్జాలు చేసే కార్యక్రమాలు దిశగా వారు పోతున్నారు తప్ప ఇప్పటిదాకా మీరు చూడండి ఏ ఒక్క ఏరియాలో ప్రజల కోసం ఆయన భూమి కేటాయించలే. ఏ ఒక్క ఏరియాలో కూడా ఆయన ప్రజల కోసం నిలబడి మీకు ఇది గ్యారంటీలు ఇస్తున్నా, హామీలు ఇస్తున్నా చెప్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుందా, లేకుంటే వీళ్ళందరూ కలిసి కబ్జా రాజకీయాలు నడిపిస్తున్నారా అంటే మీరు కబ్జా రాజకీయాల గురించే నమ్మాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఓ కీలక నిర్ణయం తీసుకొని మంచిగా అభివృద్ధి చేస్తేనే పాలన అనేది ఇక్కడ కనబడడం లేదు. ఓన్లీ ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం దోచుకోవాలి, ఇదే మనం అధికారంలో దిగిపోయేంత లోపు మనకు 10,000 ఎకరాలు ఉండాలి అనే కాన్సెప్ట్తో చూస్తున్నాడు తప్ప వాళ్ళ యొక్క బినామీల పేర్లతోటి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసుడు, లేకుంటే ఇంతగా కట్టుకోవాలనిపిస్తే వాళ్ళ సొంత భూముల్లో కట్టుకోవచ్చు, లేకుంటే ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి ఆ భూముల్లో అయినా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మరీ పక్కడబందీగా ఆ యొక్క పట్టా ల్యాండ్స్ ఉన్న వాటిని తీసుకొని ప్రజలను హింసించి ఇంత లాక్కోవడం కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కబ్జాలు చేసుడంటే ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. ఈ దేశ చరిత్రలో కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని పని ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయనేమో కేరళలో కాంగ్రెస్ కొంచెం ప్రచారం చేసుకుంటూ ఆయన తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము వాళ్ళ బినామీలు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటిని గస్తీ కాస్తూ వాళ్ళని కబ్జాలు చేసుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు తగ్గే ప్రసక్తిగా లేదన్నట్టుగా కనబడతా ఉంది. తెలంగాణను మొత్తం అమ్ముకునే వరకు ఈ కాంగ్రెస్ పాలన కొనసాగుతూనే ఉంటుంది. ఆయనకి ఇంకా కొంచెం టైం ఇస్తే 6 గంటలు అమలు చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇంకా టైం ఇస్తే మాత్రం రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల భూములు ఇంటి మీదకి వచ్చి మరి ఈరోజు ఇంటికి వచ్చి అదే విధంగా కొడతా ఉన్నారు. పరిగి వాళ్ళ ప్రజల యొక్క ఇంటి దగ్గరకు వచ్చి ఆ రైతుల దగ్గరకు వచ్చి కొట్టి మరి భూములు వసూలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రజల దగ్గర నుంచి ఇండ్లకు వచ్చి ఇండ్లలో జొర్రి, ఈరోజు ఊర్లలో జొర్రి, తండాల్లో జొర్రి మొత్తం భూములు కబ్జా చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ గొప్ప నిర్ణయం తీసుకొచ్చింది. దాని తగ్గట్టుగానే వాళ్లకు అన్ని రకాల దానికి సంబంధించిన హక్కులను చట్టాలను ఉల్లంఘించి మరి వాళ్ళు కొత్త జీవోని పాస్ చేసి సర్వత్రా డ్రామాలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను హింసిస్తూ ఉంది. దీని పక్షాన బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని పాతాళంలోకి తొక్కాలని కథం కదుపుతూ ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కూడా అరెస్ట్ చేసి ఇప్పటికీ ఉంచేస్తున్న స్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో ఒకటి బ్రతకాలన్నా మా భూములు కాపాడుకోవాలా అనే సిచ్యువేషన్లో జరుగుతూ ఉన్నాయి. రెండోది మేము బ్రతకాలన్నా మా పిల్లల భవిష్యత్తు చూడాలనే కాన్సెప్టే జరుగుతుంది. ఒకటి ప్రాణంతో యుద్ధం చేయాలి, రెండోది రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో యుద్ధం చేయాలనేది ఇది నిజాం స్వామ్రాజ్యం లాంటి ఒక వైఖరి ధోరణి తెరలేపినట్టుగా మనకు కనబడతా ఉంది.